హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Prami456. ఈరోజు మన వీడియో జమీందార్ల హయాంలో జరుగుతున్నటువంటి అతి సుందరమైన పండగ మా పుంగనూరు జాతర అండి. ఇదంతా ప్యాలెస్ అండి, చాలా పెద్ద ప్యాలెస్. అదైతే ఇప్పుడు పడిపోయింది, శిథిలావస్థలో ఉంది. ఇది శ్రీ సుగుటూరు గంగమ్మ దేవాలయం అండి. ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ ఈ పండగకైతే వచ్చేస్తారండి. మా ఊర్లో అతిపెద్ద పండగ ఈ పండగ. ఇలా నైట్ అంతా దేవుడి ఊరేగింపు జరుగుతుందండి. పొట్టేళ్ళు కొడతారు. మంగళవారం రాత్రంతా పొట్టేళ్ళు కొట్టి బుధవారం వండుకొని తింటారండి. అలాగే దేవునికి గరిగలు, సలిమిడి తో దీపాలు, అలాగే బుట్టలు, వాటితో భక్తి శ్రద్ధలతో ఎంతో దేవుడికి సమర్పిస్తారండి. ఇక డీజే సౌండ్ వస్తుంది, అందుకని నేను మ్యూట్లో పెట్టేశాను. కర్ణాటక నుండి, తమిళనాడు నుండి తండోపతండలుగా వస్తారండి. పుంగనూరు దక్షిణ భారతదేశంలో పాలన సాగించినటువంటి విజయనగర రాజుల చోళులు, పాండ్యులు పరిపాలించిన ఈ పుంగపూరే మన పుంగనూరు అండి. చెప్పా కదా, టెంపుల్ టౌన్ అని కూడా ముద్దు పేరు ఉంది. టిప్పు సుల్తాన్ కాలం నాటి నుండి ఈ జాతర జరుగుతుందండి. అలాగే సప్తగిరి గారిది, కమెడియన్ సప్తగిరి గారిది కూడా ఈ పుంగనూరే అండి. ఈ జాతరకైతే సప్తగిరి గారు కూడా వచ్చేసారు. చూడండి, పిల్లలు ఎంతో కోలాటంగా డీజే చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా జరుగుతుందండి ఈ పండగ అనేది. జమీందారుల కాలం నాటి నుండి బాణరాజులు నిర్మించిన కోట ఉందండి. విశాలమైన కందకం ఉండేదంట ముందు. కందకం అయితే కూలిపోయింది. అమరశిల్పి జక్కన్న చెక్కినటువంటి, రాత్రికి రాత్రే చెక్కిన కోనేరు కూడా ఉందండి మా పుంగనూరులో. ఇలా దీపాలు మోస్తారండి రాత్రంతా. అలాగే పుంగనూరు ఆవులు, చింతపండు ఫేమస్ అండి. దేశంలోనే అత్యధికంగా చింతపండుకి మా పుంగనూరు ఫేమస్ అండి. అలాగే ఆవులకు కూడా. తండోపతండలుగా జనాలు అయితే వచ్చేస్తారండి. ప్రతి ఏటా గంగమ్మ జాతర అనేది ప్రాముఖ్యత ఈ పుంగనూరులో. బ్రిటిష్ కాలంలో రాజ్యం చేసిన దొరల కోట కూడా ఉందండి. ఇలా పొడవైన మనుషులు కదిరి తిరునాళ్ళలో కూడా వచ్చారు వీళ్ళు. నేను వీడియోలో అప్లోడ్ చేశాను. 1866లో ఈ సంవత్సరంలో అందమైన భవనం నిర్మించారు. స్వతంత్రం తర్వాత జమీందారు వ్యవస్థ అనేది రద్దు కావడంతో జమీందారులు బెంగళూరు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారండి. ఆ జమీందారులు తొలి పూజ చేస్తారు ఈ గంగ జాతరకు వచ్చి. హిందూ సంస్కృతికి గొప్ప మణిమకుటం మా పుంగనూరు. చాలా చాలా అందంగా ఉంటుందండి గంగ జాతర అనేది. పార్ట్ 2 కూడా ఉంది, తప్పకుండా చూసేయండి. నేనైతే ఇంతవరకు ఎడిటింగ్ చేశాను. తొందరగా వీడియో అప్లోడ్ చేసేద్దామని చేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Prami456. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.